ఐసీయూ బిల్స్ చూసి షాక్ అయ్యారా? ఎందుకని కొన్ని రోజులు ఐసీయూలో ట్రీట్ చేసినందుకు అంతలా చార్జ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఐ కెన్ అండర్‌స్టాండ్ యువర్ ఫీలింగ్. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వై ఐసీయూ ఈస్ ఎక్స్‌పెన్సివ్. ఫస్ట్ రీజన్ మ్యాన్ పవర్. జనరల్‌గా వార్డ్స్‌లో ఒక నర్సింగ్ స్టాఫ్ 10-15 పేషెంట్స్‌ని చూసుకుంటారు. అదే ఐసీయూలో అయితే ఈచ్ నర్సింగ్ స్టాఫ్ ఆల్మోస్ట్ 1 ఆర్ మాక్సిమం 2 పేషెంట్స్‌ని చూస్తారు డిపెండింగ్ అపాన్ ద క్రిటికాలిటీ ఆఫ్ ద పేషెంట్. అండ్ అలాంగ్ విత్ ద నర్సింగ్ స్టాఫ్, డాక్టర్స్, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్స్, ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్స్ అండ్ మెనీ అదర్ సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. అండ్ వీళ్ళు 24/7 రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉండాలి. సెకండ్ రీజన్ ఎక్విప్మెంట్. స్టార్టింగ్ ఫ్రమ్ ఐసీయూ బెడ్స్ టు వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, డయాలసిస్ మెషిన్స్ ఎక్సెట్రా ఇలా ఎన్నో రకాల ఎక్విప్మెంట్ మీ పేషెంట్ రికవరీ కోసం రౌండ్ ద క్లాక్ పనిచేస్తూ ఉంటాయి. అండ్ ఆల్ దీస్ ఎక్విప్మెంట్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాండర్డ్ వెంటిలేటర్ విల్ కాస్ట్ అరౌండ్ 15-25 lakhs at today's price. Third reason, medicines. The medicines which you use at home are completely different from the medicines which we use in the ICU. These are more efficient, more effective, and relatively more expensive. For example, a single dose of antibiotic can cost from 5,000 to 15,000. అలాగే మనం యాంటీబయాటిక్స్తో పాటు ఎన్నో రకాల మెడికేషన్స్ టు సపోర్ట్ ది ఆర్గన్స్ అనేవి మనం వాడుతూ ఉంటాము. అండ్ ఆల్ దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఫోర్త్ రీజన్ ఇన్వెస్టిగేషన్స్. పేషెంట్స్ క్లినికల్ సిచ్యువేషన్ బట్టి మనం ఎన్నో రకాల టెస్ట్ చేయాల్సి రావచ్చు. లైక్ బ్లడ్ టెస్ట్, సిటీ, ఎంఆర్ఐ, బయోప్సీ, పెట్ స్కాన్ ఎక్సెట్రా. అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అట్ ఎ కాస్ట్. ప్రతి ఇన్వెస్టిగేషన్ ఎన్నోసార్లు మన నెక్స్ట్ ట్రీట్మెంట్‌కి గైడ్ చేస్తుంది. అండ్ అది పేషెంట్ రికవరీకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మీ పేషెంట్ ఐసీయూలో ఉన్నంత సేపు వాళ్ళ రికవరీ కోసం ఎంతోమంది మ్యాన్ పవర్ అండ్ ఎక్విప్మెంట్ 24/7 వర్క్ చేస్తూ ఉంటాయి. దట్ విల్ రిఫ్లెక్ట్ యాస్ ట్రీట్మెంట్ కాస్ట్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ విత్ దోస్ ఫ్యామిలీస్ హూ ఆర్ గోయింగ్ త్రూ దిస్.